నాన్నా వాళ్ళు చేసేది ధర్మ పోరాటం, మనం చేసేది అధర్మ పోరాటం. గెలుపు మనదే. ఆ శృతికీర్తన గారి విషయం కూడా మీకు తెలిసింది తనకు తెలీదు. అంటే తను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి రాగానే ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఏంటి కార్తీక్, ఆ నోటీస్లో ఏముంది? ఏముంటుంది చందు? ఆ పూజ నా మీద పెట్టిన కేసులో నువ్వే విట్నెస్ కదా, అందుకే నువ్వు కోర్టులో హాజరు కావాలని నోటీస్ పంపారు. అక్క అసలేమైంది? పూజ కేసు పెట్టడం ఏంటి? నువ్వు విట్నెస్ ఏంటి? ఏం జరిగిందక్క? శ్వేత, నీకంతా వివరంగా తర్వాత చెప్తాను, నువ్వు ఆగు. కార్తీక్, ఇప్పుడేంటి? నేను తప్పకుండా కోర్టుకు హాజరు కావాలా? హాజరు కావాలి చందు, లేకపోతే కోర్టు ధిక్కారం కేసు కింద అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. అదే బెటర్ కార్తీక్. 4 గోడల మధ్య ఏ టెన్షన్ లేకుండా ఉండొచ్చు. అదే కోర్టుకు వెళ్తే ఆ లాయర్లు వేసే సూటిపోటి ప్రశ్నల్ని నేను భరించలేను కార్తీక్. తప్పొచ్చిందు, కోర్టుకు అవన్నీ పట్టవు. ఎందుకు కార్తీక్? నేనేం తప్పు చేశాను నాకే శిక్ష? ఇవన్నీ నువ్వు తప్పు చేయటం వల్ల జరగట్లేదు చందు, ఆ పూజా యశోదరలో పగబట్టం వల్ల. చంద్రముఖి కోర్టు నుంచి నోటీస్ వెళ్ళిందంట. వాళ్ళు కోర్టుకు రావాల్సిన డేట్ కూడా రేపే. మమ్మీ, రేపటి తప్పకుండా రావాల్సిందేనా? రాకేం చేస్తుంది? అది రాకపోతే దానికి సంకెళ్ళు వేసైనా సరే పోలీసులు లాక్కొస్తారు. కోర్టు బోనులో నిలబడున్నట్టుగా దాన్ని ఊహించుకుంటుంటే భలే ఆనందంగా ఉంది మమ్మీ. దొన్నలో ఎప్పుడెప్పుడు చూడాలా అనిపిస్తుంది. తొందరే ఉందే, తెల్లవారని నీ కోరిక కూడా తెల్లారిపోతుంది. మమ్మీ, మన లాయర్ అడిగే ప్రశ్నలకి అది బిక్కుమొహం వేసుకుంటుంది కదా? బిక్కమొహం కాదే, అవమానంతో చచ్చిపోతుంది. మేడం, కోర్టులో మీరనుకున్నట్టుగానే అన్నీ సవ్యంగా జరిగాయనుకోండి, ఆ తర్వాత చందు జైలుకెళ్ళుద్దా? జైలుకెళ్లేది చందు కాదు, కార్తీక్. మమ్మీ, అవునే, కార్తీక్ జైలుకెళ్తాడు. ఏమండే, ఇంత చేసింది కార్తీక్ జైలుకు పంపించడానికే? మీకేమైనా మెంటల్ ఎక్కిందా? నోరు తెరిచావంటే చంపేస్తాను. అయినా తెరుస్తానండి. చూస్తా మన పూజమ్మకి అన్యాయం జరుగుతుంటే ఎట్టా ఊరుకుంటానండి? కార్తీక్ జైలుకెళ్తే ఆ నష్టం మన పూజమ్మకే కదండి. ఒరేయ్, ఆ నష్టం తాత్కాలికమేనా? నేను పర్మనెంట్ సొల్యూషన్ గురించి ఆలోచిస్తాను. ఏంటి మమ్మీ అది? పూజ, నీ భర్త నీకు అన్యాయం చేసి మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి సెక్షన్ 499 అడల్టరీ కేసు కింద అతనికి కనీసం 2 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అంటే కార్తీక్ ఉన్నాడనే ధైర్యంతో ఉన్న చందు, శ్వేత, రాఘవరావులకి 2 సంవత్సరాల వరకు ఏ దిక్కు ఉండదు. చందు జీవితంతో ఫుట్బాల్ ఆడుకోవచ్చు. దాని బ్రతుకుని చిన్న భిన్నం చేసి కసితీర పగ తీర్చుకొని కార్తీక్ వచ్చేలోపు మనం చేతులు దులుపుకొని అతని కోసం ఎదురు చూస్తూ కూర్చోవచ్చు. అప్పుడు కార్తీక్ డైరెక్ట్ గా ఇంటికి వచ్చి రా పూజ అని గట్టిగా వాటేసుకుని ముద్దులు పెట్టుకుంటాడు. మీ దగ్గరకు వచ్చి అత్తమ్మా తప్పైపోయిందని మీ కాళ్ళ దగ్గర పడి ఉంటాడే. పిచ్చోడా,
కార్తీక్ జైలుకు వెళ్ళగానే మనం అతన్ని మర్చిపోతావా? లేదు, అతన్ని ఈ 2 సంవత్సరాల్లో మన వైపు తిప్పుకుంటాంరా. మళ్ళీ జైల్లో ఉంటే ఎట్ట తిప్పుకుంటారండి? రే, కార్తీక్ ఏమీ ఆకురౌడీ కాదు, జేబు దొంగ కాదు. ఈ యశోధర అల్లుడు. పేరుకు మాత్రమే జైలు శిక్ష. నిజానికి అతనుండేది ఈ యశోధర ఏర్పాటు చేసిన ఏసీ గదుల్లో. ఎంతో మంది గొప్పవాళ్లు పేరుకు మాత్రం జైల్లో ఉంటూ రాజభోగాలు అనుభవించట్లేదు. కార్తీకు అంతే. వడ్డించేవాడు మనవాడైతే ఆఖరి బంతిలో చివరైనా పర్వాలేదన్నట్టు జైలర్ మనవాడే అయితే జైలు గదైనా 5 స్టార్ హోటల్ అయినా పెద్దగా తేడా ఉండదు. 5 స్టార్ హోటల్ లాంటి జైల్లో ఈ 2 సంవత్సరాలు అతన్ని ఉంచి మాయ చేసి మన వైపు తిప్పుకుందాంరా. ఏమండి, ఇంత జరిగాక అతను మళ్ళీ మన వైపు తిరుగుతాడండి? తిరగాలి. తిరక్కేం చేస్తాడు? చస్తాడా? బాబు కార్తీక్, మీతో పాటే నేను కూడా కోర్టుకు వస్తాను బాబు. వద్దంకుల్, నాకు తోడుగా రాహుల్ ఉన్నాడు కదా. మీరొస్తే శ్వేత ఒంటరిదైపోతుంది. మీరిక్కడే ఉండండి. మిమ్మల్ని పంపించి నేను ఇంట్లో కూర్చుంటే నా మనసు కుదురుగా ఉండదు బాబు. అంకుల్, అక్కడ ఆ యశోధర పూజలు మన కోసం కాసు కూర్చునుంటారు. ఎప్పుడు ఏ విధంగా ఇన్సల్ట్ చేద్దామని అనుకుంటూ ఉంటారు. మీరు అక్కడికొస్తే మిమ్మల్ని కూడా సూటిపోటి మాటలంటారు. అంతేకాదు అంకుల్, తనది అసలే క్రిమినల్ బ్రెయిన్. మనందరం అక్కడ ఉండటం చూసి ఇంట్లో ఒంటరిగా ఉన్న శ్వేత మీదకి ఏ రౌడీల్లో పంపి అటాక్ చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. అవును అంకుల్, మేము వెళ్ళొస్తాం. మీరు ఇక్కడే ఉండండి. అవును అంకుల్, చందు ఎక్కడా? చందు శ్వేతలిద్దరూ బయటున్నారు బాబు. లాయర్ ఏంటి మమ్మీ ఇంకా రాలేదు? అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు. నా జీవితంలో నా కోసం ఒకరు ఎదురు చూడాలి కానీ నేనెవ్వరి కోసం ఎదురు చూడను. ఇప్పుడు ఈ లాయర్ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ లాయర్ అంత పవర్ఫుల్ మమ్మీ? అందుకేగా వాణ్ణి భరిస్తోంది. వాడి లైఫ్లో వాడు టేకప్ చేసిన ఏ కేసు ఓడిపోలేదు. వాడు టేకప్ చేశాడంటేనే ఆపోజిట్ సైడ్ పర్సన్స్కి లాయర్సే దొరకరు. అంత గొప్పవాడా? అలానే అంటున్నాడు. చూద్దాం. నమ్మడారు, మీ అబ్బాయి కేసు వాయిదా ఇవ్వాలి కాదు కదా, ఇవాళ ఎందుకు వచ్చారు? మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని. దేనికండి? మా అబ్బాయి శిక్ష పడుతుందేమోనని భయపడుతున్నాడండి. అంటే నా మీద అంత నమ్మకం లేదా? సార్ అలా అని కాదండి. 10 మంది తలకాయలు పుచ్చకాయలా నరిగినప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకండి? సార్ అది ఏం భయం లేదండి, నేనున్నాను కదా. మీ అబ్బాయికి ఏదో పెళ్ళన్నారు కదా, ఆ ఏర్పాటులో ఉండండి. మీ వాణ్ణి బయటికి తీసుకొచ్చే పూచి నాది. ఈ ధర్మరాజును నమ్ముకున్నారు కదా, ఇక ధర్మానికి అసలు చోటే ఉండదు, అంతా అధర్మమే. ఉంటాను సార్. లాయర్ గారు వచ్చారు. నమస్కారం అండి. మీరేమిటి సార్, మా నలుగురు కుర్రాళ్ళు. మీరేం కేసు అన్నారు? అదే సార్, రేప్ కేసు. ఓహోహో, మీ అబ్బాయి 3 కుర్రాళ్ళు తాగిన మైకంలో ఎవరు అమ్మాయిని రేప్ చేశారన్నారు, అదేనా? అవునండి. దానికంత వరి అవుతారు ఎందుకండి? ఏమండి, కుర్రాళ్ళు రేపు చేయకపోతే మీరు నేను చేస్తామా? పైగా వాళ్ళు తాగేసి ఉన్నారన్నారు. తాగిన మైకంలో వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి మాత్రం ఏ గుర్తుంటుంది చెప్పండి? మతి స్థిమితం లేక అలా చేసి ఉంటారు. మీరేం వరి అవ్వకండి.
ఈ ధర్మరాజు ఉన్నాడు కదా, అధర్మం తప్పకుండా గెలిచి తీరుతుంది. చాలా థ్యాంక్స్ అండి. మీరు ధైర్యంగా ఉండండి. అలాగే సార్. మమ్మీ అతనే కదా మన లాయర్. అవునే. ఇప్పటి వరకు కోర్టుకి ఎంతో మంది లాయర్స్ వచ్చారు, ఎవరు ఎవరిని పట్టించుకోలేదు. ఇతను రాగానే ఇలా పరిగెత్తారేంటి మమ్మీ? చెప్పాను కదే వాడంత పవర్ఫుల్ అని. నమస్తే సార్. ఓ నమస్తే మేడం. నమస్తే ఈ అమ్మాయేనా మీ అమ్మాయి? అవునండి. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? చెప్పానుగా అది. అర్థమైంది. మాటలతో నరకం చూపించాలి అంతే కదా. నాకు వదిలి నేను చూసుకుంటాను. కోర్టు టైం పదండి. ఎలాగైనా ఈ కేసు మనం గెలవాలి సార్, లేకపోతే ఆ రాక్షసులను భరించడం చాలా కష్టం. చూడు కార్తీక్, మీరు చెప్పిన దాంట్లో నిజం ఉంది. మీ ఇద్దరి రిలేషన్కి ఒక అర్థం ఉంది. కాబట్టి ఆ భగవంతుడు తప్పకుండా న్యాయం జరిగేటట్టు చేస్తాడు. నేను నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను. మీరేం వర్రీ అవ్వకండి. పిలిపించండి. కార్తీక్, కార్తీక్, కార్తీక్. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. యువర్ ఆనర్, ప్రపంచ దేశాల్లో మన భారతదేశ వివాహ వ్యవస్థకి విశిష్టమైన స్థానం ఉంది. ఒకే మాట ఒకే భార్య అని చెప్పిన శ్రీరామచంద్రుడు పుట్టిన ధర్మభూమి ఇది. ఈ వేదభూమిలో ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ నాతిచరామి అని వేదమంత్రాల మధ్యన 10 మంది పెద్దల సమక్షంలో ప్రమాణం చేసి నా క్లయింట్ పూజని వివాహం చేసుకున్నాడు ఈ ముద్దాయి కార్తీక్. పెళ్లి చేసుకున్న 4 రోజులకే నా క్లయింట్ మీద మొహం మొత్తింది, మరొక అమ్మాయి మీద మోహం పుట్టింది. అంతే, ఆ అమ్మాయి మోజులో పడిపోయి మన సంస్కృతికి సంప్రదాయానికి మచ్చ తెచ్చేలాగున చంద్రముఖి అనే ఆ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నో, ఇది అబద్ధం. మేమే అక్రమ సంబంధం పెట్టుకోలేదు.
ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. మిస్టర్ కార్తీక్, ఆ రకంగానే నా క్లయింట్ కోర్టులో కేసు వేసింది. ఇప్పుడు ఆ విషయం మీదే ఇక్కడ వాదోపవాదాలు జరుగుతున్నాయి. ప్లీజ్ కోఆపరేట్. యువర్ ఆనర్, కంప్లైంట్ ఇచ్చిన నా క్లయింట్ పూజని ఎగ్జామిన్ చేయడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పూజ పూజ పూజ. బెస్ట్ ఆఫ్ లక్ పూజ. భగవద్గీత మీద ప్రమాణం చేసి భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. చూడండి పూజ, భారతీయ స్త్రీ తన భర్త పరువు ప్రతిష్టల్నే తన పరువు ప్రతిష్టలుగా భావిస్తుంది. భర్తలో ఏదైనా చెడుంటే దాన్ని కప్పిపుచ్చి మంచినే హైలైట్ చేస్తుంది. మీరేమిటి భర్త మీద కేసు పెట్టి కోర్టుకి ఏడ్చవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అది నా కర్మ సార్, నా తలరాత. నో 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 నో, ఇది కోర్టమ్మా, ఇక్కడ ఏడవకూడదు, జరిగింది చెప్పాలి. సార్, మీరు చెప్పింది నిజమే. ఏ ఆడది తన జీవితాన్ని బజార్కి ఇడ్చుకోదు, తన కాపురాన్ని కోర్టుకు లాక్కోదు. కానీ నాకు తప్పలేదు సార్. తప్పనిసరి పరిస్థితుల్లో నా భర్తను నేను కాపాడుకోవటం కోసం, నా కాపురాన్ని సరిదిద్దుకోవటం కోసం కోర్టుకు వచ్చానే, కానీ నాకు ఇక్కడి దాకా రావాలని అస్సలు ఇష్టం లేదు సార్. ఇప్పుడు కూడా నా మనసు చంపుకొని ఇక్కడ నిలబడ్డాను. నా భర్త అంటే నాకు ప్రాణం సార్. నా ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా భర్త కూడా అంతే సార్, చాలా మంచివాడు, మనసున్నవాడు, నన్ను ప్రాణంగా చూసుకున్నాడు. కానీ మధ్యలో ఎప్పుడు దాపరిచ్చిందో ఆ చంద్రముఖి. నా భర్త మనసుని మార్చేసింది, అతన్ని తన వల్ల వేసుకుంది. ఇప్పటికి కూడా నా భర్త కోసం నేను తాపత్రయపడకపోతే నా భర్త నాకు శాశ్వతంగా దూరం అవుతాడని భయం వేసింది సార్. అందుకే సార్ నేను కోర్టు దాకా రావాల్సి వచ్చింది. మీరు చెప్పినట్టుగా మీ భర్త చంద్రముఖితో సంబంధం పెట్టుకుంటే వద్దు అని మీరు చెప్పలేదా? చెప్పాను సార్, ఎన్నో రకాలుగా చెప్పాను, బ్రతిమలాడాను, కాళ్ళ వేళ్ళ పడ్డాను. నేను చెప్పినప్పుడు బాగానే వింటాడు, ఆ తర్వాత మళ్ళీ తన దగ్గరికి వెళ్తాడు. అదేంటో తన దగ్గర ఎలాంటి అయస్కాంతం ఉందో నాకు అర్థం కాలేదు.
అంతేకాదు సార్, ఆ చంద్రముఖి దగ్గరికి కూడా వెళ్ళి, అమ్మా నీ కాళ్ళు పట్టుకుంటాను, నేను నీలాంటి ఆడదాన్ని, నా జీవితాన్ని నాశనం చేయకు, నా భర్త నీ దగ్గరికి రావద్దని చెప్పు అని కాళ్ళు మొక్కి వేడుకున్నాను. అదే కాలుతో నా కడుపులో తన్నింది సార్. ఆ చంద్రముఖి నా జుట్టు పట్టుకొని లాక్కొచ్చి బయటకు తోసేసి, నీ భర్త కాడే, నా ప్రియుడు నా చేతిలో ఉన్నాడు, ఏం చేసుకుంటావో చేసుకోపో అని ఈ కోర్టులో నేను మాట్లాడలేని మాటలన్నీ మాట్లాడి నన్ను కొట్టి అక్కడి నుంచి పంపించేసింది సార్. ఆ చంద్రముఖి నిన్ను కొట్టింది అని నీ భర్తతో నువ్వు చెప్పలేదా? చెప్పాను సార్. రోజొచ్చి రోగులతో మొర పెట్టుకుంటే ఉపయోగం ఏముంది సార్? నా పరిస్థితి అంతే. నా భర్తతో చెప్పిన మరుక్షణమే బెల్ట్ తీసుకొని నన్ను పిచ్చిగా పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టాడు సార్. ఎందుకు మిమ్మల్ని కొట్టాల్సిన అవసరం ఏమిటి? నేను ఆ చంద్రముఖి ఇంటికెళ్ళి గొడవ చేసి తన మనసు గాయపరిచానంట. నా ప్రియురాలి మనసు గాయపరుస్తావా అని నన్ను పిచ్చిగా కొట్టాడు సార్. తప్పమ్మా, తప్పు. ఏడవు. గుండెలో ఇంత బాధ ఉన్నప్పుడు ఏడవకుండా ఎలా ఉంటాను సార్? అడగండి సార్, మీరే అడగండి. అతను కొట్టాడా లేదని అతన్ని అడగండి. ఏమి కార్తీక్, పూజ చెప్పిన విధంగా నువ్వు ఆవిడ్ని కొట్టావా? సార్ అది యాక్చువల్గా కొట్టావా లేదా? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ముద్దాయి తను కొట్టలేదు అని చెప్పలేక తలదించుకున్నాడు అంటే కొట్టినట్టు అంగీకరించినట్టే. మహిళల మీద చెయ్యి చేసుకోవటం ఎంత ఘోరమో కోర్టు వారికి నేను వేరే చెప్పవలసిన అవసరం లేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్. యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చెప్పండి మిస్టర్ కార్తిక్, భార్య మీద చేయి చేసుకోవటం నేరం కాదా? పశులక్షణం అని తెలీదా? నా క్లయింట్ చేసిన తప్పేమిటి? మీరు పెట్టుకున్న అక్రమ సంబంధాన్ని వదిలేసుకోండి అని బతిమాలటమా? అంటే మీ ఉద్దేశం ఏమిటి? భార్య ఉండగా పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవటం తప్పు కాదనే? సార్ పదే అక్రమ సంబంధం అనకండి సార్. మా మధ్య ఉంది అక్రమ సంబంధం కాదు, ప్రేమ, పవిత్రమైన ప్రేమ. ఈ పూజే మా ప్రేమని జీర్ణించుకోలేక మా మధ్యలో దూరి నన్ను మోసం చేసి వంశంతో నన్ను పెళ్లి చేసుకుంది. అది చాలదన్నట్టు ఇప్పుడు తన్నే నన్ను బజార్కిడిచి
ఈ సమస్యను కోర్టు దాకా లాగింది. కథ చాలా బాగా చెప్పావు మిస్టర్ కార్తీక్. సినిమాలో ట్రై చేయాల్సింది, పైకి వచ్చేవాడి. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్. యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. పూజ, విన్నారుగా ముద్దాయి వాదన. మీరే అతన్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అంటున్నాడు. దానికి మీరేమంటారు? సార్, తెలుగులో ఓ సామెత ఉంది సార్, గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకెళ్లగలం గాని నీళ్లు తాగించలేము అని. అతను కూడా అంతే కదా సార్. తనని నేను ఎంత మోసం చేసినా పీటల దాకా లాక్కుని వెళ్ళగలను గాని నా మెడలో 3 ముళ్ళు ఎలా వేయించుకోగలను సార్? అది ఎలా సాధ్యం అవుతుంది? నిజంగా తనకిష్టం లేకపోతే మనస్ఫూర్తిగా నా మెడలో ఎందుకు తాళి కడతాడు సార్? పెళ్ళయ్యాక మా ఇంటికి ఇల్లరికం ఎందుకు వస్తాడు? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, వీరిద్దరి గొడవకి కారణమైన ఆ చంద్రముఖిని ఎగ్జామిన్ చేయడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. గ్రాంటెడ్. చంద్రముఖి, చంద్రముఖి, చంద్రముఖి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. నువ్వు వెళ్ళొచ్చమ్మా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆ లాయర్ సూటిపోటి మాటలతో నిన్ను ఆడుకుంటాడు. భగవద్గీత మీద ప్రమాణం చేసి భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. చెప్పండి, అతను మీకు తెలుసా? అతని పేరేమిటి? తెలుసు. అతని పేరు కార్తీక్. అతను మీకు ఎంతకాలంగా తెలుసు? చాలా కాలంగా. చాలా కాలంగా అంటే? అదే
చాలా కాలంగా అంటే ఎంతకాలం? అతని పెళ్లి ముందు నుంచి తెలుసా, పెళ్ళైన తర్వాత తెలుసా? పెళ్లికి ముందు నుంచే తెలుసు. అంటే పెళ్లికి ముందు నుంచే మీ ఇద్దరికి పూజ చెప్పే ఆ సంబంధం ఉంది అని ఒప్పుకుంటున్నాం అనమాట, అంతే కదా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ కార్తిక్ చాలా క్లియర్గా చెప్పాడు, పెళ్లికి ముందే ఆ చంద్రముఖి నేను ప్రేమించుకున్నామని. దాన్ని మా మిత్రుడు ఏదో సంబంధం అంటూ వెటకారం చేయడం పద్ధతిగా లేదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. సారీ యువర్ ఆనర్. చెప్పండి చంద్రముఖి గారు, మీరు చెప్పిన దాని ప్రకారం ముద్దాయి కార్తిక్కి మీకు ముందే పరిచయం ఉందా? ఓకే ఓకే. ముద్దాయి కార్తీక్ అంటున్న దాని ప్రకారం తను పూజ మెల్లో తాళి కట్టక ముందు నుంచే మీ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఓకే. కార్తీకి పరాయి స్త్రీతో పెళ్ళైన తర్వాత కూడా మీ ఇద్దరి మధ్యలో విడిపోలేనంత ప్రేమ ఉంది. Am I right? అలాంటప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తున్న కార్తీకు మిమ్మల్ని కాదని పూజ మెడలో తాళి కడుతున్నా మీరెందుకు అడ్డుపడలేదు? చెప్పండి, ఎందుకు అడ్డుపడలేదు? ఆ టైంలో చందుని పూజ వాళ్ళ అమ్మ కిడ్నాప్ చేయించింది సార్. మిస్టర్ కార్తీక్, నేను అడుగుతున్నది మిమ్మల్ని కాదు, ఆవిడ్ని. దయచేసి మీరు కాసేపు కామ్గా ఉండి కోర్టుకు సహకరిస్తారా? చెప్పండి, ఎందుకు అడ్డుపడలేదు? ఓకే, కార్తీక్ చెప్పినట్టు వాళ్ళు మిమ్మల్ని కిడ్నాప్ చేశారని అనుకుందాం. మరి అప్పటి నుంచి వాళ్ళ అమ్మ మీద మీరు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? ఓకే, పూజ మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తనకి కార్తీక్కి పెళ్ళై సంవత్సరం పైనే అయింది. అలాంటప్పుడు పెళ్లి కాక ముందు నుంచే కార్తీక్ ప్రేమలో ఉన్న మీరు ఇన్ని రోజులు ఎక్కడున్నారు? వాళ్ళు మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే ఎదిరించగల సత్తా ఉన్న కార్తీక్ కూడా వాళ్ళని ఏమీ చేయకుండా డోరు మూసుకుని పూజ మెడలో తాళెందుకు కట్టాడు? భగవంతుడా, నోరు తెరుద్దాం అంటే భయంగా ఉంది. కార్తీక్ పూజలే పెళ్ళైనప్పుడు నేను అక్కడే ఉన్నాను, కానీ అప్పుడు జ్వాల రూపంలో ఉన్నాను. కోర్టు దృష్టిలో, చట్టం దృష్టిలో జ్వాల ఒక పెద్ద క్రిమినల్. దానికి తోడు పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయింది. ఇప్పుడెలా? ఆ విషయాలేవి బయటికి చెప్పకూడదు. అవి చెప్పినా నాకే ప్రమాదం. ఏం చెప్పకపోయినా నాకే ప్రమాదం. భగవంతుడా, ఏంటయ్యా నన్ను ఇలా ఇరికించావు? చెప్పండి చంద్రముఖి గారు, మౌనం సమాధానం కాదు.
ఇప్పటి వరకు మీ ఇద్దరూ చెప్పిన సమాధానాలను బట్టి నాకొకటి తోస్తోంది. యువరానర్, వీళ్ళిద్దరూ చెప్పిన దాని ప్రకారం ఆలోచిస్తే ముద్దాయి కార్తీక్ పూజని పెళ్లి చేసుకోక ముందు నుంచే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ నడిచింది. ఆ తర్వాత కార్తీక్ చంద్రముఖిని కాదని పూజ మెళ్ళో తాళి కట్టాడు. పూజ ఇంటికి ఇల్లరికి వెళ్ళాడు. పూజ తల్లి యశోధరకున్న వ్యాపారాల్లో ఒక కంపెనీకి చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నాడు. అలాగని చంద్రముఖిని పూర్తిగా వదిలేయలేదు. చంద్రముఖితో అదే సంబంధాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. దీన్ని బట్టి గౌరవనీయులైన కోర్టు వారు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, చంద్రముఖి కార్తీకులు ఇద్దరూ ఒక ప్లాన్ ప్రకారమే పూజ జీవితంలోకి ప్రవేశించారు. పూజ స్వతహాగా ఆస్తిపరురాలు కాబట్టి, యశోధర అనే కోటీశ్వరురాలికి ఏకైక వారసురాలు కాబట్టి, ఆమెను పెళ్లి చేసుకుంటే ఆ ఆస్తి అంతా నొక్కేయచ్చని చెప్పి కార్తీక్ ఈవిడ ప్లాన్ చేశారు. అందుకని ఈవిడ్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నప్పటికీ పూజ మెళ్ళలో తాళికట్టి వాళ్ళింటికి ఇల్లరికం వెళ్ళి వాళ్ళ కంపెనీకి చైర్మన్ అయినా కూడా ఈ చంద్రముఖిని మాత్రం వదిలిపెట్టలేదు. ఎంత ప్రేమించినా ఒకసారి పెళ్ళయిన తర్వాత గతాన్ని మర్చిపోయి పద్ధతిగా భార్యతో కాపురం చేయవలసిన పరిస్థితిలో భార్యతో ఉంటూనే ఈ చంద్రముఖితో రాతలీలను సాగించాడు. అది గుర్తించి నాకు అన్యాయం చెయ్యొద్దు అని ఆరాటపడ్డ పూజని వీళ్ళిద్దరూ కలిసి కొట్టి పంపించేశారు. తప్పని పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో నా క్లయింట్ పూజ కోర్టును ఆశ్రయించింది యువర్ ఆనర్.